హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ హల్వాని చేయబోతున్నానండి. అదేనండి గోధుమ పిండి హల్వా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సులువుగా చేసుకోవచ్చండి, తొందరగా అయిపోతుందండి. అది ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత 4-5 స్పూన్ల నెయ్యిని వేసుకున్నానండి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసి పెట్టుకొని మనము అదే నూనెలోనే 1 కప్పు గోధుమ పిండిని తీసి వేసుకున్నానండి. నేను 1 కప్పు తీసుకున్నానండి. మీరు కూడా ఎంత క్వాంటిటీ కావాలన్నా అంత క్వాంటిటీ పిండిని తీసుకోవాలండి. ఆ కప్పుతోనే మనము గోధుమ పిండిని నెయ్యిలో వేసి వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడు గోధుమ పిండి బాగా వేగినట్లండి. మనం వేసుకున్న నెయ్యిని ఆ పిండి అనేది వదులుతుందండి. అంతవరకు మనము చిన్న సెగ మీద వేయించుకోవాలండి. అలా వేయించుకోవడం వలన గోధుమ పిండి మంచి సువాసన వచ్చి కలర్ చేంజ్ అవుతుందండి. అలా చేంజ్ అయిన గోధుమ పిండిలోకి మనము 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నప్పుడు 2 కప్పుల నీళ్ళను పోసి ఉడికించుకోవాలండి. కరెక్ట్ 2 కప్పులు నీళ్లు పోస్తే సరిపోతాయండి. అలా గోధుమ పిండిని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా బాగా సిమ్ములోనే పెట్టి మనము గిన్నెకు అంటుకోకుండా కలుపుతూనే ఉండాలండి. అప్పుడే మనకు గిన్నెకు అంటుకోకుండా మాడకుండా ఉంటుందండి. ఇలా కలుపుతూనే ఉండడం వలన పిండి అనేది బాగా ఉడుకుతుందండి. మనకు గిన్నెకు అంటుకోకుండా హల్వా వచ్చేంత వరకు మనము ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు దగ్గర పడిందండి. మనం గోధుమ పిండి హల్వా దగ్గర పడుతున్నప్పుడు 1 కప్పు బెల్లం తీసుకొని వేస్తున్నానండి. నేను షుగర్ వేయలేదు. మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా బెల్లమైనా వేసుకోవచ్చండి. బెల్లంతో చేస్తే చాలా హెల్తీగా ఉంటుందండి. ఇలా వేసుకొని కలుపుకుంటూ మనము హల్వాను ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వలన హల్వా ఉండలన్నీ కట్టుకోకుండా బాగా స్మూత్గా తయారవుతుందండి. ఇలా గిన్నెకు అంటుకోకుండా బాగా వస్తుందండి హల్వా. మనం కలుపుతూనే ఉండాలి. చూడండి, నెయ్యిని వదులుతుంది, గిన్నెకు అస్సలు అంటుకోలేదు. కింద ఎంత బాగా తిప్పుతుంటే గిన్నెకు అంటుకోకుండా తిరుగుతుంది. ఇప్పుడు ఈ కంటెన్సీలో మనము హల్వా తయారైనట్లండి. మనము తరువాత హల్వాకు తగిన ఇలాచి పొడిని చూసి వేసుకోవాలండి. కొంచెం ఇలాచి పొడి వేయడం వలన హల్వా సువాసన బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగా వస్తుందో హల్వా. ఎంతో స్మూత్గా ఉంటుందండి. చిన్నపిల్లలకు మంచిదండి ఈ హల్వా పెట్టడం వలన. పెద్దవాళ్ళు కూడా, పండ్లు లేని ముసలి వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చండి. ఎందుకంటే షుగర్తో చేయలేదు కాబట్టి, మనం బెల్లంతో చేసినాం కాబట్టి ఎంతో హెల్తీగా ఉంటుందండి గోధుమ పిండి బెల్లం వాడడం వలన. ఇలా నెయ్యినంతా వదులుతూ ఉన్నప్పుడు హల్వా టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, నేను ఎలా తిప్పుతుంటే హల్వా అలా తిరుగుతుంది. తర్వాత మనము ఇలాచి పొడిని వేసుకోవాలండి. ఇలాచి పొడిని వేసుకోవడం వలన హల్వా సువాసన బాగా ఉంటుందండి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవాలండి. తర్వాత మనము ఎండు కొబ్బరిని తురుము పెట్టుకున్నానండి. ఎండు కొబ్బరి ఉన్నవాళ్ళు ఎండు కొబ్బరిని వేసుకోవచ్చు, లేదా పచ్చి కొబ్బరి ఉన్నవాళ్ళు కూడా పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చండి. ఇది వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరిని వేసినానండి. ప్రసాదాలకు కూడా ఈ హల్వా చేసి భగవంతునికి సమర్పించవచ్చండి.